అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సార్ భగవానుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆదిశంకరాచార్య విరచే సౌందర్యలహరి భాష్యంలోని శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం చెప్పిన 22వ శ్లోక భాష్యం గురించి అయితే మనము విందాం. ముందుగా మనము శ్లోకం అయితే విందాం. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్మ. అమ్మా భవానీ, నీ దాసుడైన నాయందు కరుణతో కటాక్ష వీక్షణములను బరువును అని స్తుతింపకోరి భవానిత్వం అని అనంతనే ఎవరి పాదములకు బ్రహ్మేంద్ర విషాదులు తమ కిరీట కాంతులతో నీరాజమెత్తుచున్నారో అటువంటి నీ సాయుధ్య మొసగుచున్నావు. అనగా నీలో ఐక్యములో నీవు అని ఒక అర్థం ఉండగా నేను నీ వదుగును అని వేరొక అర్థం ఉంది. ఆనందలహరి భాగంలో కేవలం శాస్త్రమే కాదు, భక్తి భావ సంభరితములు కవితా సౌందర్యము కలవి అయిన శ్లోకములు కూడా ఉన్నాయి. ఈ శ్లోకం అందుకు ఉదాహరణ. ఇందులో ఆచార్యుల వారు శ్లేషను ఉపయోగించి ద్వైత భక్తి నుండి భక్తి శక్తి జ్ఞాన సమ్మిళితమైన ఒకానొక అద్వైత స్థితికి తీసుకుని వెళ్ళారు. నా మాటలను జాగ్రత్తగా గమనించండి. ఆచార్యుల వారు మనను ఈ శ్లోకం ద్వారా జ్ఞాన దశకు తీసుకుని వెళ్ళారని నేను అనడం లేదు. భక్తి శక్తి జ్ఞానములు కలిసిన ఒక రకమైన అద్వైత స్థితికి తీసుకుని వెళ్ళానంటున్నారు. శ్లోకము మొదటి నుండి అర్థం చేసుకుంటే ఈ భావం బాగా అవగతమవుతుంది. భవాని అంటే తల్లి. భవ అనేది శివుని నామముల్లో ఒకటి. భవుని శక్తి భవాని. అష్టమూర్తి అయిన శివునకు భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాన్న అన్న 8 ప్రత్యేక నామాలు ఉన్నాయి. జీవరాశికి మూలమై సంసిద్ధుడై ఉన్నవాడు భవుడు. ఆయన పత్ని అయిన అంబిక భవాని. త్వం అంటే నీవు. దాసేమయి అంటే నీ దాసుడినైన నా పైన. సకరుణామ్మ దయతో. దృష్టిం వితర వీక్షణములను ప్రసరింపజేయి. తల్లి భవానీ, నీ కరుణ అయిన నీ దృక్కులను నాపై ప్రసారము చెయ్యి అని. ఇది ఈ రకంగా యహ ఎవరైతే, అతడు గొప్పవాడా తక్కువవాడా తగినవాడు కాదా అన్న ప్రశ్న లేదు. అంబిక కృపాకటాక్ష వీక్షణములు కోరుకున్నవాడైతే చాలు. స్తోతుం వాంఛన్న ప్రార్థిద్దామన్న వాంఛతో భవానిత్వం దాసే మయి వితర దృష్టిస్త కరుణ అనే పదములతో అంబిక కృపాపాంగ వీక్షణములకే ప్రార్థిద్దామనుకుని మొదటి 2 పదములైన భవానిత్వం అని పలికేసరికి భవానిత్వమిత యః కథయతి యః ఎవరైతే భవానిత్వం అని పలుకుతారో తథైవ తక్షణమే ఏమవుతుంది? తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం. త్వం నీవు, తస్మై అతని, నిజ నీది ఏమిటి? నీకు సహజమైన నీ సొంతమైన నిజ సాయుధ్య పదవీం. నీ స్వస్థితి అయిన సాయుధ్యం నీవుగా అయిపోవటం. దిశసి అంటే నీవు ఇస్తావు అని. భవాని నీ దాసుడైన నా మీద నీ కరుణా కటాక్ష వీక్షణములు ప్రసరింపజేయి అని చెప్పడానికి ఆరంభించి 2వ పదము చెప్పాడో లేదో నీవు అతడికి నీ సాయుధ్యాన్నే ప్రసాదిస్తావు. ఆ స్థితిలో ఆ సాధకుడు నీలో ఐక్యమైపోతాడు. ఇది ఈ శ్లోకం మొదటి 3 పాదాల భావం. సాధకుడు తాను ఏకాగ్ర చిత్తంతో దేనినైతే ధ్యానిస్తూ ఉన్నాడో తాను ఆ వస్తువు అవడం సాయుధ్యం. ఇక్కడ చెప్పబడింది జ్ఞానం వలన సాధించబడే నిర్గుణ బ్రహ్మైక్య స్థితి, అద్వైత స్థితి కాదు. నేను చెప్పడానికి ఈ శ్లోకపు 4వ పంక్తి ఆధారం. ముకుంద బ్రహ్మేంద్ర అంటే విష్ణు బ్రహ్మ ఇంద్రుడు. స్ఫుటమకుట ప్రకాశవంతమైన కిరణములు. నీరాజనమనే
మనమెరిగిన దీపారాధన హారతి, నీరాజిత పదాము నీరాజనము లెత్తబడుతున్న పాదములు. ఎవరి పాదములకైతే ముకుంద బ్రహ్మేంద్ర దగదగ్ధమానమైన కిరీటములు నీరాజనమును లెతుచున్నారు ఓ అటువంటి నీతో సాయుధ్యము పొందుతాడు. కిరీటము దీపారాధన చేయడం ఏంటి అంటే ముకుంద బ్రహ్మేంద్రాదులు అంబిక పాదముల హైల శిరస్సు వంచి నమస్కరిస్తారు కదా. అప్పుడు వారి కిరీటములు కాంతి అమ్మ పాదముల పైన పడి నీరాజనములు ఇస్తున్నట్లుందంటన్నమాట. భక్తుడు అంబికతో ఐక్యమైతే వర సాయుధ్యం సిద్ధిస్తే ఆమె పాదములకు జరిగే దీపారాధన ఇతని పాదములకు జరిగినట్లే కదా. జ్ఞాన మార్గంలో అద్వైత సాయుధ్యమును పొందిన వారి స్థితే వేరు. ఆ స్థితిలో అద్వయములములతో దేవత ఉండే అవకాశమే లేదు, సృష్టి స్థితులే లేవు. కాబట్టి ముకుంద బ్రహ్మల అవసరమే లేదు. ఈ శ్లోకంలో వివరించబడింది. సప్రపంచ స్థితి. అక్కడ ఈ ప్రపంచ వ్యవహారములు సగుణ దేవతల ఉంటారు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రస్తావించినది అద్వైత స్థితిలోని సాధ్యం కాదు. నిశ్చలమైన పరబ్రహ్మ ప్రపంచ కారణమవడానికి పరాశక్తిగా అవుతాడు. మహారాజ్ఞి అయిన ఆ పరాశక్తి జగత్పాలకులకు బ్రహ్మేంద్రాది దేవతలను నియమిస్తుంది. ఈ దేవతలందరూ ఆమె పాదములనంటి నమస్కరించేటటువంటి ఉన్నతమైన స్థితి ఆమెది. ఇక్కడ చెప్పబడిన సాయుధ్యం జీవాత్మ అటువంటి పరాశక్తితో సాయుధ్యమును పొందడం. జీవాత్మ పరాశక్తితో ఐక్యమయ్యి పరాశక్తిగా అయిపోతుంది. అద్వైత విధానంలో కూడా గమ్యము అది కాకపోయినప్పటికీ ఇటువంటి స్థితి ప్రస్తావించబడి ఉండటం ఆసక్తికరమైన విషయము. పరమమైన గమ్యము అఖండము అనంతము అయిన నిర్గుణ స్థితి. అది శక్తితో గాని ఎటువంటి ప్రపంచ విధులతో గాని సంబంధం లేని శాంత స్థితి. అయితే ఈశ్వరుడు అద్వైత సిద్ధాంతంలో పరాశక్తి ఈశ్వరుని పిలువబడుతుంది. ఏదైనా చేయదలుచుకుంటే నేను అద్వైతిని అలా చేయవద్దు అని చెప్పగలమా? చెప్పినా అయినా వింటాడా? నీ మాట వినమని ఆయనను నిర్బంధించగల వారెవరు? కాబట్టి ఆయన తన లీలా అద్వైతుల యందు కూడా ప్రదర్శిస్తాడు. అందువలననే కొన్ని ఉపనిషత్తు పంక్తులతో ఎవరికైతే కామం లేదో సంకల్పం లేదో అటువంటి వాడు కోరిన కోరికలన్నీ తీరుతాయి, సంకల్పాలన్నీ నెరవేరుతాయని చెప్పబడింది. దీని అర్థం ఏంటంటే ఇతనికి ఈశ్వర స్థితి అయిన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్నమాట. అతడు జ్ఞాన మార్గంలో పయనిస్తూ నిర్గుణ బ్రహ్మలో ఐక్యం చెందాలనుకుంటున్న సగుణ పరాశక్తి నాలో కూడా ఐక్యమయ్యి శక్తి నాటకమాడుతూ సమాధి స్థితిని పొందు అని చెప్తుందన్నమాట. సమాధి స్థితికి చేరిన తర్వాత కూడా అతని సమాధి స్థితి చెడకుండానే ఈ ప్రపంచ నాటకం శక్తి మగ్నుణ్ణి చేస్తుందన్నమాట. ఇదంతా ఎవరి చేత చేయించబడుతుందో ఆ వ్యక్తి తుదిన కేవలం శక్తిమంతుడుగానే మిగిలిపోడు. కేవల శక్తి అంటే దానితో పాటు అహంకారం అధికారం ఉంటుంది. అక్కడ దైవరసము యొక్క దైవానుభూతి ఉండదు. పరాశక్తి అనుగ్రహం కలిగిన వారికి దైవీ స్పృహ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆమెతో భక్తి కలిసిపోతారు. ఆ పైన ఉన్నత స్థితులను వెళ్ళినప్పుడు భక్తుడు తన శక్తిని ప్రదర్శించడు, తన కోరికలను అభిమతాన్ని ఆవిష్కరించడు. పరాశక్తి లీలను తెలుసుకున్న అనుభవము అతడికి ఒక శాంత భావాన్ని కలిగిస్తుంది. అంబిక పైన భక్తి అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటుంది. సగుణ పరాశక్తి నిర్గుణ పరబ్రహ్మయే మూలమనే అనుభూతి లేక స్పృహ వలన అతడికి నిర్మలత్వం సిద్ధిస్తుంది. ఇది జ్ఞాన మార్గంలో సాగిపోయే వ్యక్తి అనుభవించే నిర్మలత్వం. కాబట్టి ఇక్కడ ఆచార్యుల వారు చెప్పినది జ్ఞాన భక్తి శక్తి పద్ధతులు కలిసిన సాయుధ్యము. అద్వైత శాస్త్రంలో బోధించబడిన సాధ్యం కాదు. వేదాంత సిద్ధాంతాల్లో ఉంచండి. మనము ఇప్పుడు ఈ శ్లోకంలో శ్లేషను గురించి చెప్పుకుందాం. ఒక శబ్దాన్ని లేక పదాన్ని ఉపయోగించి వివిధ అర్థాలను సాధించడం శ్లేష. భక్తుడు ఒక అర్థంలో భవానిత్వం అంటే భౌని రాణి అయిన నీవు అని చెప్పుకున్నాం కదా. భవ అన్న క్రియకు ఉండుట అన్న అర్థం ఉన్నది. ఉదాహరణకు దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ, భవానిత్వం అన్న రెండు పదాల్లో భవాని శబ్దాన్ని క్రియగా తీసుకుంటే
నేను నీవగుదునుగాక అన్న అర్థం వస్తుంది. పరమైన కరుణతో భక్తుల కోరికలను కోరిన దానికి ఒకటి గుండితంగా తీర్చడానికి సిద్ధంగా ఉన్న అంబిక ఈ అర్థంలో తీసుకుంటున్నట్లున్నది. అపరిమితమైన దయతో సాయుధ్యాన్ని ప్రసాదించింది. భక్తునకు సంబంధించినంత వరకు అతడు ఆమెను తల్లిగా తలచడానికి కూడా అరుడనుకోవడం లేదు. అతడు తాను దాసుడు అనుకుంటున్నాడు. కేవలం కటాక్ష కృపావీక్షణకై ఆమె కరుణతో నిండినటువంటి చూపుకై ప్రసాదిస్తున్నాడు. అదే ఆ మహద్భాగ్యం అని భావిస్తూ ఉన్నాడు. ఆ భక్తుడు నిజంగానే యోగ్యత లేనివాడై ఉండవచ్చు. ఆచార్యుల వారు సాధు పతి అన్న పదాలు వాడక యహ అన్న పదం వాడారు. యహ ఎవరైనా కావచ్చు. అతడికి సాయుధ్యం అంటే ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ నేను నీవగుదునుగాక అన్న పదములు ఉచ్చరించడంతో అంబిక సాయుధ్యం అనే ప్రసాదించింది. ద్వైత స్థితిలో ముక్తిలో కూడా ప్రభువు దాసుడు రెండు స్థితులు ఉన్నాయి. ద్వైత భావంతో అంబిక ద్వైత భావంతో ఉన్న భక్తునికి కూడా అద్వైత ముక్తిని ప్రసాదిస్తుంది. ప్రస్తుతానికి సగుణ ద్వైత స్థితి ఈ స్థితిని ప్రసాదించిన నిర్గుణ బ్రహ్మైక్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. నిరంతరం దాసోహం దాసోహం అంటూనే ఆంజనేయ స్వామి సోహం స్థితికి చేరారు. సా అహం అతడు పరమాత్మ నేనే. ఆచార్యుల వారు అంబికను దాసోహం అంటూ చేరిన వారు సోహం స్థితికి చేసుకుని వెళ్ళబడతారు. ఆంజనేయ స్వామి సోహం స్థితికి చేరిన రామదాసుగానే ఉండిపోయారు. అహం బ్రహ్మాస్మి నేను ఒక బ్రహ్మను అయి ఉన్నాను అన్నది వ్యక్తి తనంతట తానుగా చెప్పుకునేది. తత్వమసి అది పరమాత్మ నీవే అయి ఉన్నావని గురువు చెప్పేది. ఈ మహావాక్యములను ధ్యానించే సాధకుడు ఎంతో శ్రమపడిన గమ్యాన్ని చేరడం అతని శక్తికి మించినదిగా తెలుసుకోవచ్చు. అంబిక మాత్రం తన పరమమైన కరుణ వలన అటువంటి స్థితిని కోరకుండానే కేవలం అర్థం తెలియక వేరొక అర్థంలో ఉచ్చరించిన మాత్రాన్నే ప్రసాదించగలదు. భవానిత్వం అన్న రెండు పదములతో ఆచార్యుల వారు ఒక మహాకావ్యం కూర్చోబెట్టారు. కవిత్వం అమరత్వం అన్న శబ్దాలు పరికించండి. ఇక్కడ త్యం అన్న పదం కవి లేక అమరుల లక్షణాన్ని చెప్పడానికి ఉపయోగిస్తుంది. అలాగే భవానిని భవానిగా చేసిన లక్షణం భవానిత్వం అని చెప్పుకోవచ్చు. అంబిక కడగంటి చూపుగే అర్థించే భక్తుడు భవానిత్వం అని ఆరంభించేటప్పటికి అతడికి భవాని స్థితిని భవానిత్వాన్ని ప్రసాదిస్తోంది అంబిక. ఆచార్యులు వారు యహ అన్న పదాన్ని ఉపయోగించారు కదా అని ఎందుకు పనికిరాని వారు భవానిత్వం అనగానే సాయుధ్యాన్ని ఇస్తుంది అనుకోరాదు. మనలను మనం త్రికరణ శుద్ధిగా ఆమె దాసునిగా భావించి హృదయపూర్వకమైన భక్తితో ఆమె కడగంటి చూపుకే అర్థిస్తున్నప్పుడే ఇది సిద్ధిస్తుంది. మనం 4వ శ్లోకంలో భాంఛా సమధికం అన్న వాక్యము పరిశీలించాం కదా. అక్కడ ఆచార్యుల వారు అంబిక వాదములు మనం కోరుకున్న దానికి అనేక రెట్లుగా ప్రసాదించడానికి సమర్థము అని చెప్పారు. ఇక్కడ ఈ భక్తుడు పూర్తిగా కోరిక చెప్పలేదు. స్తోత్రం వాంఛక తన స్తోత్రాల ద్వారా తన కోరికను పూర్తిగా చెప్పుకుందాం అనుకున్నాడు. అంతే. అతడు కోరుకోవాలనుకున్న దానికంటే 1,000,000 రెట్లుగా అమ్మ ప్రసాదించింది. వాంఛా సమధికం అంబిక కరుణ రసాన్ని ఆచార్యుల వారు అవలెలగా కనితారసంతో క్రియతో క్రీడించడం ద్వారా ఆవిష్కరించారు. ఆచార్యుల వారి శాస్త్రములతో ధీ విశేషములతో ఇంకొక పోలిక చెప్పలేని ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అంబికయ్యడు ఎంతో వినయంతో దాసభావంతో కల్పిస్తారు. ఎటువంటి సంస్కారము లేక కేవలం భక్తి కలిగిన వారినే ఉద్ధరించి అంబిక సమస్త శాస్త్రములను చదివి భక్తితో వాడే వాక్యముల అర్థం తెలిపి ప్రార్థించే వారిని ఉద్ధరించదా? చదువుకున్న వారైనా చదువు రాని వారైనా వినయంతో సారస్వత నివేదన భావంతో అంబికను ప్రార్థించాలి. అంతే. ఆమె వాంఛా సమధికం మనం ఊహించలేనంత ప్రసాదిస్తుంది. శైవ వైష్ణవాలలో నిర్గుణ అద్వైతం గురించి మాట్లాడినప్పటికీ ముక్తుల ఆయా దేవతల పూర్తి శక్తుల స్వరూపాలతో సగుణ మహావిష్ణు లేక సగుణ పరమశివుని స్థితిని పొందుతారని చెప్తారు. అయితే ఒకే ఒక తేడా,
ఆ ముక్తులు మహాలక్ష్మికో ఉమకో భర్త కాలేరు. ఇది మంచి నడవడికి గల స్తోత్రాలను ఉల్లంఘించకూడదనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అయితే ముక్త స్థితిలో కూడా లక్ష్మీనారాయణులు శివశక్తులు విడిగా ఉండవలసి వస్తుంది. ఆ ఒకటి తప్పితే మిగతావన్నీ సిద్ధిస్తాయంటల్లో మిగతా గుణాల విషయంలో అనుమానాలు రావటం సహజం. అద్వైత స్థితిలో జీవుడు నిర్గుణ పరమాత్మతో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఐక్యమవుతాడని చెప్పబడింది. అయితే మిగతా మార్గాల్లో మినహాయింపులు లేకుండా ఔచిత్యానికి భంగం కలగకుండా మహావిష్ణువుతోనో శివునితోనో సాయుధ్యం పొందవచ్చా అన్న ప్రశ్నకు ఈ శ్లోకం దారి చెప్తుంది. నేరుగా మహావిష్ణు సాయుధ్యానికో శివ సాయుధ్యానికో ప్రయత్నించక లక్ష్మీ సాయుధ్యానికో ఉమా సాయుధ్యానికో తపస్సు చెయ్యి. తల్లులైన వారు అటువంటి సాయుధ్యాన్ని ప్రసాదించగలరు. నీవు వైష్ణవుడవైతే లక్ష్మి విష్ణుమూర్తితో ఐక్యత పొందుతుంది. అప్పుడు నీవు మినహాయింపులు లేని విష్ణు సాయుధ్యాన్ని పొందినట్లే కదా. ఈ విధంగా పాతివ్రత్య ధర్మానికి ఔచిత్యానికి భంగం కలగదు. నీవు విష్ణు సాయుధ్యము పొందినప్పుడు లక్ష్మీదేవితో కూడా కూడి కదా పొందావు. ఈ భావము ఈ శ్లోకంలో బహిర్గతంగా తేటతెల్లం చేయనప్పటికీ అంతర్లీనంగా కనిపిస్తుంది. ముందు తల్లిగా అయి తరువాత తండ్రిగా అవడంలో మొదట వాత్సల్య భావం, తరువాత నాయికాభావము కనిపిస్తుంది. నాయికాభావము భక్తి భావములతో అత్యున్నతమైనది. అందులో ఎందరో మహాత్ములు ఈ భావము అద్వైత స్థితి అనుభవంలోనికి తెస్తుందని రాశారు. పూర్వం ఒక శ్లోకంలో అప్సరస్సులు అంబిక అందాన్ని ఆస్వాదించాలని కోరికతో దుర్లభమైనప్పటికీ శివ సాయుధ్యానికి ప్రయత్నించారని చెప్పబడింది. దానికి ఖచ్చితంగా వ్యత్యస్తమైన భావం అది. ఆచార్యుల వారు వేదాంత సిద్ధాంతములైన అద్వైతములు భక్తి పాండిత్యాలను కలబోశారు. భక్తుడు తన ఆరాధ దైవం ఎడ తనను తాను నాయికగా భావించుకుని దాసునిగా చిత్రింపబడినారు. ఈ శ్లోకం ముకుంద బ్రహ్మేంద్ర కిరీటములు అమ్మ పాదములకు నీరాజనములు ఎత్తుతాయని చెప్పిన ఇంకో 7-8 శ్లోకముల తర్వాత అంబికతో ఐక్యమైన భక్తునికి నీరాజనమెత్తబడే సంఘటన వేరొకటి చెబుతూ ఉన్నారు. మహాసం వత్రాగ్నిర్వచయతి నీరాజన విధిమ్మ. అంబికతో విడదీరానంతగా ఐక్యమైపోయిన భక్తునికి ప్రళయకాలం అగ్నికేలలో నీరాజనమెత్తుతున్నాయట. ఆ భక్తుడు కేవలం ఎవరో ఒకడు కాదు, సద్రూపం కాలస్వరూపం సృష్టికారకం అయిన అంబికతో ఐక్యమైన వాడు. కేవలం భక్తుడు చదువుకున్నవాడు కాదు, అతడు ఉన్నత స్థాయికి చెందినవాడు. ఆచార్యుల వారు అతనిని అద్వైత స్పృహతో అంబికనని ఆరాధించేవానిగా చెప్తూ ఉన్నారు. భవానిత్వం శ్లోకంలో అంబికతో భక్తుడు ఐక్యమవడం కవి దృష్టిని తెలియజేస్తుంది. ఆ పదములు యహ అని చెప్పబడిన భక్తుని ఇచ్చనో ఉద్దేశాన్నో సూచించడం లేదు. ఈ శ్లోకంలో యహ నిర్వచింపబడినారు. అతడికి తాను కోరేది చెప్పేది అయిన విషయం పైన స్పష్టమైన అవగాహన ఉంది. తాను అంబికతో అభ్యునయుడనే స్పృహ ఉన్నది. అతడు అంబికను ఒక సేవకునిగా దాసోహం భావంతో ప్రార్థించడం లేదు. ఆమెతో తాను అభిజ్ఞుడనే సోహం భావనతో ప్రార్థిస్తున్నాడు. త్వం అహమితి సదా భావయతి అహ. ప్రపంచానంతటిని భస్మీపటలం గావించే ప్రళయాగ్ని అతనికి కర్పూరహారతిగా పరిణమిస్తుంది. సౌందర్యలహరిలో 3 నీరాజనములు ప్రస్తావించబడినాయి. మొదటిది బ్రహ్మ విష్ణు ఇంద్రులు అంబిక పదములనంటి ప్రార్థించటం వలన ఆ కిరీట కాంతుల చెయ్యబడిన హారతి. రెండవది అంబికలో ఐక్యమైన భక్తునికి మహాప్రళయాగ్ని కర్పూర హారతి అవుతుందని చెప్పడంలో మహాప్రళయాగ్ని అంబికకు నీరాజనమని చెప్పబడింది. మూడవది 100వ శ్లోకంలో చెప్పబడింది. ఈ 3 నీరాజనులు వరుసలో చెప్పబడకపోయినా సృష్టి స్థితి లయములచే ఏర్పరచబడిన నీరాజనములు. మొదట నీరాజనము స్థితి సంబంధమైనది. స్థితి సంరక్షణ అంబిక యొక్క ముఖ్య భూమిక. ఇది ఆమె కృపా విశేషం చేత నిర్వహింపబడుతోంది. ప్రణమంలో సృష్టి స్థితి లయములు వరుసగా చెప్పబడినాయి.
ఆ ఉ ఉమ్ అంబికా ప్రణమైన ఉమాలో ఉ ఉమ్ ఆ స్థితి సంహారములు సృష్టి కార్యములు చెప్పండి. ముకుందాదులు కిరీటముల చేత ఇయ్యబడిన నీరాజనము స్థితి సంబంధమైన నీరాజనం. ఇక్కడ స్థితి మాత్రమే చెప్పబడినడానికి రుజువు ఏంటి? మనం సాధారణంగా త్రిమూర్తులను చెప్పేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని బ్రహ్మ తర్వాత విష్ణువు చెప్తాం. ఈ శ్లోకంలో స్థితికారకుడిని విష్ణువు ముందు చెప్పబడినాడు. లయకారకుడు రుద్రుని ప్రస్తావన లేదు. దానికి బదులుగా ఇంద్రుడు ప్రస్తావించబడినాడు. ఇక ప్రళయాగ్ని చేత చేయబడే నీరాజనం లయకు సంబంధించిన విషయము అందరము తెలిసినదే. ఇక 100వ శ్లోకం నీరాజనం సృష్టికి సంబంధించింది. ఆచార్యులు ఈ స్తుతి కావ్యము సృష్టింపబడడానికి అంబికే కారణమని ఈ స్తోత్రంలో ఆమెకు నీరాజనం ఎత్తుతున్నారని చెప్తున్నారు. అంబిక తన ఊహా కల్పనల చేత ఏ విధంగా జగత్తును సృష్టి చేస్తుందో కవి కూడా పద్యాలను పాటలను ఆ విధంగానే సృష్టిస్తాడు. కాబట్టి అంబికయే ఆ కవి యొక్క కవిత్వానికి మూల కారణం. ఆచార్యులు వారి కవిత్వానికి మూలమైన అంబిక సూర్యుని వంటిది. వారి కవిత్వం కర్పూర హారతి వంటిది. అన్ని ఊహాపోహలకు కల్పనలకు మూలమై సూర్యుని వంటి అంబికకు తన ఊహ చేత నిర్మితమైన చిన్న కర్పూర కాంతితో నీరాజనమెత్తుతూ ఉన్నారు. 3 నీరాజనతో కూడిన ఈ సౌందర్య లహరి అంబికకు శుభప్రదమైన నీరాజనం. ఈ శ్లోకంలో మనం చూసింది ముకుంద బ్రహ్మేంద్రుల కిరీట కాంతి చేత ఇవ్వబడిన నీరాజనం. సరే, త్రిమూర్తులను గురించి చెప్పేటప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులను చెప్పడం సంప్రదాయం. మరి వారు సృష్టి స్థితి సంహారములనే 3 ముఖ్యమైన విధులను నిర్వర్తించేవారు కదా. మరి ఈ శ్లోకంలో ఆచార్యుల రుద్రుని వదిలివేసి ఇంద్రుని చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ శ్లోకంలో త్రిమూర్తుల ప్రస్తావన వారికంటే అంబిక యొక్క ఉన్నతమైన స్థితిని గురించి చెప్పడం కాదు. ఆ పని వారు మొదటి 2 శ్లోకాలు చేశారు. ఈ శ్లోకంలో అంతటి ప్రధాన దేవతలు కూడా అంబిక పాదములను కొలుస్తారని చెప్పడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆచార్యుల వారు 3 ప్రధాన దేవతల గురించి చెప్పారు. అందులో విష్ణువు మనస్థితికి సంరక్షణకు కారకుడు, త్రిభువనకు అధిపతి, మహేంద్రుడు స్వర్గలోకాధిపతి మహేంద్రుడు. ఇక బ్రహ్మగారి దేవతలకు ఎటువంటి ఆపదలు వచ్చినా సలహాలు ఇచ్చి వారితో అవసరాన్ని బట్టి వైకుంఠమే కైలాసము వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఒక దేవతలదైన స్వర్గలోకానికి అధిపతే కాక తూర్పు దిక్కు పాలకుడు కూడా. కాబట్టి ఈ 3 దేవతలకు కొద్దో గొప్ప స్థితి విధితో సంబంధం ఉంది. ఈ శ్లోకంలో అంబిక పదములను కెత్తిన నీరాజన స్థితి సంబంధమైంది కాబట్టి సంహారమూర్తి అని రుద్రుడు చెప్పబడలేదు. ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. సిద్ధాంతపరమైన ఇంకొక కారణం చెప్పుకోవాలి. సత్వరజస్తమో గుణములకు అతీతమైన తురియ స్థితి ఒకటి ఉన్నది. సత్వమునకు స్థితికారుడైన విష్ణుమూర్తి, రజస్సునకు సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు, తమస్సునకు సంహారకారుడు రుద్రుడు దేవతలుగా ఉన్నారు. 4వదైన తురీయమైన నిర్గుణము పరబ్రహ్మకు సంబంధించింది. ఇక్కడ విధులేవి లేవు. పేరే సూచించినట్లు గుణములు కూడా లేవు. సృష్టి స్థితి సంహారములు మానవ జీవితంలో వరుసగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి సంబంధం కలిగి ఉన్నాయి. తన ఊహలతో మానవుడు కలలో అనేక మానవులను, వస్తువులను, ప్రదేశాలను చూస్తాడు. ఇది ఒక రకంగా సృష్టి కదా. మెలకువగా ఉన్నప్పుడు ప్రపంచ వ్యవహారాలను నిర్వర్తిస్తాడు. ఇది స్థితి. సుషుప్తిలో అన్ని కార్యములు భావములు అణిగిపోయి ఒక విశ్వస్థితి ఏర్పడుతుంది. ఇది సంహారము లేక లయ. మనిషి నిద్రలో ఉన్నప్పుడు కూడా అతని లోపల ఒక జీవశక్తి దేనికి సంబంధం లేకుండా ఉంటుంది. ఇది తురీయము. ఇది జగస్వప్న సుషుప్తులకు అతిరిక్తమైంది. అజ్ఞాన దశలో సాధన లేని మన వంటి వారికి అది తెలియదు. మాండకోపనిషత్తులో దీనిని మనకు తెలిసిన భాషలో చతుర్థ అన్నారు, అంటే 4వది అన్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు మనుష్య జీవనానికి అంటే పిండాండములకు సంబంధించినవి. సృష్టి స్థితి సంహారములు బ్రహ్మాండమును నడిపించే ఈశ్వరునికి చెందినవి. తురియవు మాత్రము ఇద్దరికి సమానమైంది. కార్యములే లేని నిర్గుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మ అయిన ఈశ్వరునకు తురియమైన సత్యమే అంటాడు. అలాగే మానవ జీవితంలో జగస్వప్న సుషుప్తులకు మూలమే తురియమైన ఆత్మ ఉంటుంది. పరబ్రహ్మ లేక ఆత్మస్థితి అయిన ఈ తురియాన్ని అలా కనిపించకపోయినప్పటికీ సంహారము లేక లయ దగ్గరగా ఉంటుంది. మనస్వానికి తురియ సమాధిలో ఉన్నప్పుడు ఉన్న ప్రశాంతత, నిర్మలత్వము జగస్వప్న దశలో సంభవము కాదు. కళలు లేని సుషుప్తిలో మాత్రమే అటువంటి ప్రశాంతత
ప్రశాంతత సాధ్యం. అయితే ఆ ప్రశాంతతను అనుభవించి ఆనంద స్థితిలో ఉండే స్పృహ అక్కడ ఉండదు. తురియ సమాధిలో మాత్రమే అటువంటి ఆనంద స్థితి సాధ్యమవుతుంది. జాగ్రత్త స్వప్న దశలో మనము మనసులోను చేయబడే గందరగోళంతో పోల్చుకుంటే సుషుప్తిలోని స్థితి తురియానుభూతి దగ్గరలో ఉంటుంది. దీనిని విస్తరిస్తే లయం కూడా ఇంద్రుడు జీవులకు ప్రసాదించే తాత్కాలికమైన శాంతి సృష్టి స్థితులలో బ్రహ్మ విష్ణువులు ఇచ్చే దానికంటే అత్యంతికమైన శాంతికి లేక పరబ్రహ్మ స్థితికి దగ్గరలో ఉంటుంది. ఈ పరబ్రహ్మను శైవ శాక్త సంప్రదాయాలు శివం అంటారు. అందువలనే వారి ఇరువురి మధ్య ఎంతో తేడా ఉన్నప్పటికీ రుద్రుడు శివునిగా పిలువబడుతూ ఉన్నాడు. రుద్రుడు సంహారకారకుడు, మహేశ్వరుడు తిరోధానము అనుగ్రహించేవాడు, సదాశివుడు అత్యంతికమైన ముక్తిని ప్రసాదించేవాడు. ఈ పంచకృత్యములకు పైన జ్ఞానుని ప్రియుడైన పరబ్రహ్మగా చెప్తూ ఉన్న స్థితిని శివం అంటారు. సాధారణ మానవులకు రుద్ర ఈశ్వర శివుల మధ్య అంతరం తెలియదు. అయితే బ్రహ్మ విష్ణువులు మాత్రం మరి ఏ ఇతర దేవతల వలనను గుర్తింపబడరు. శివుని గురించి చెప్పినది అంబికకు వర్తిస్తుంది. పరబ్రహ్మ శక్తి అయిన పరాశక్తి రుద్రుని భార్య అయిన పార్వతిగా భావించబడుతుంది. కానీ ఎక్కడా పరాశక్తి లక్ష్మిగానో సరస్వతిగానో భావింపబడదు. సౌందర్యలలో కూడా ఆమె పార్వతీ నామములైన హిమగిరి సుత, తుహినగిరి కన్య సంబోధించబడుతుంది. కానీ ఒక్క చోట కూడా సరస్వతి లేక లక్ష్మీ నామములతో పిలువబడదు. రుద్రుడు అక్కడే శివుని వంటి వాడని మనం గుర్తించాలి. బ్రహ్మ విష్ణువులు కారు. తమ కిరీటములు తళుకువలతో అమ్మ పాదములకు నీరాజనమెత్తే దేవతలను పేర్కొన్న వాళ్ళని కొన్న ఆచార్యుల వారు ప్రపంచ పద్ధతి వ్యతిరేకంగా ఉందన్న ఉద్దేశంతో ఆమె భర్త పేరు ఉచ్చరించదలుచుకోరు. తరువాత భాగంలో గొప్ప కవితా రసంతో చేసిన శ్లోకంలో పరమశివుడు పరాశక్తి పాదములపై పడ్డాడని చెప్పారు. అది ప్రళయ కలహం తరువాత అయితే వాదతంత్ర శాస్త్రపు సిద్ధాంతములకు ప్రాధాన్యత ఇచ్చిన ఆనందలహరి భాగంలో అటువంటి సంఘటన పెట్టదలుచుకోలేదు. మొదటి శ్లోకంలోనే పరమశివుడు కదలడానికి కూడా అంబికతో కలిసి ఉండవలసిందేనని చెప్తూ అంబిక ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. రెండో శ్లోకంలో అంబిక పాంసువును గ్రహించి లయ కార్యమును చేస్తాడని చెప్పబడింది. ఆచార్యుల వారికి మాటికి శివుని స్థితి అంబిక ముందు కించబరచడం ఇష్టం లేకపోయిందో ఏమో. ముకుంద బ్రహ్మేంద్రాది దేవతలు గురించి చెప్పినప్పుడు మహాదేవుడైన ఈయనను మాత్రం గ్రహించలేదు. ఈ శ్లోకంలో ప్రధానులైన దేవతల గురించి చెప్పడమే ఉద్దేశం గాని త్రిమూర్తులను ఉదాహరించాలని కాదు. అటువంటి సందర్భంలో పరమశివునితో సామ్యం ఉన్న అప్పుడప్పుడు ఈ సామ్యత చేత పరమశివునిగానే పిలువబడుతూ ఉన్న రుద్రుని చెప్పడం దేనికి అనుకున్నారు? 25వ శ్లోకంలో శివుడు కూడా ఆమె పాదముల నాంచిన శిరస్సు గలవాడని సూచించబడింది. ఉన్నది కదా అని ప్రశ్నించవచ్చు. అక్కడ స్పష్టంగా త్రిమూర్తుల గురించి చెప్పబడింది. త్రయాణం దేవాన త్రిగుణ జనితానం తవ శివే. నీ గుణములైన సత్వరజస్తమో గుణం నుండి పుట్టిన ముగ్గురు దేవతలు రుద్రుడు ఆమె తమో గుణం నుండి పుట్టాడు. ఇలా పుట్టిన త్రిమూర్తుల్లో ఒకడైన రుద్రుడు ఆమె పుత్రుని వంటి వాడే కదా. అంబిక భర్త అయిన పరమశివుడు ఆమెకు నమస్కరిస్తున్నట్లుగా అభివర్జితము లేదు అని చెప్పడానికి అభివర్ణితము లేనిదని చెప్పడానికి చెప్తూ ఉన్నారు. 25వ శ్లోకంలో త్రిమూర్తుల గురించి ప్రస్తావన మాత్రమే ఉన్నది. త్రిమూర్తులు ఒకరు కాబట్టి రుద్రుడు కూడా తీసుకోబడుతున్నాడు. అయితే దేవతలు కూడా ఆమెకు నమస్కరిస్తారని చెప్పవలసినప్పుడు మహాప్రళయకాలంగా మేలుపోయే ఒకే ఒక్కని గురించి ఆచార్యుల వారు ప్రస్తావించలేదు. ఈ విధంగా మనము 22వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 23వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వజన సుఖినం సమస్త మంగళాని పొందు. స్వస్తి. హర హర శంకర జయ జయ శంకర.